టీడీపీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బలవంతపు భూసేకరణకు దిగారు తెలుగు తమ్ముళ్లు. శాంతిపురం మండలం మఠం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో బలవంతపు భూసేకరణకు దిగిన టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడికి దిగారు టీడీపీ నేత సల్లాపురి, అతని అనుచరులు. అడ్డొచ్చిన కుక్కని సైతం చంపేసి రాక్షసంగా ప్రవర్తించారు టీడీపీ నేతలు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జమీన్లో ఎయిర్పోస్ట్ పోతుందనేసి వాళ్ళు ఎవరో సర్వే వాళ్ళు వచ్చిండ్రే. మా పాప ఒకటి, మా మొద్దు భార్య ఒకటి ఇప్పుడు ఆ ఊరు పెద్ద మనిషిని పెట్టుకొని 15 ఏళ్ళ నుంచి వంటనే ఉండిపోయింది. సల్లాపురే కొట్టినోడే, రామదాసు కొట్టినోడే, తిమ్మరాజు కొట్టినోడే, శ్రీనివాసుడు కొట్టినోడే, రాధాకృష్ణ గడు కొట్టినోడే, రఘు కొట్టినోడే, వాడు దిలీప్ గడు కొట్టినోడే. వీళ్ళందరూ చేరి మమ్మల్ని నన్ను కొడతా ఉంటే మా పిల్లోళ్ళు, మా మొద్దు కూతురు, మా పాప ఆపరేషన్ చేసుకొని ఇంకా నెల కూడా కాలేదు సార్. ఆ పాప కానీ అడ్డం వచ్చే కొనికి ఆ బిడ్డను కొట్టేస్తారని నేను కొట్టే నన్ను పట్టుకొని ఇంటి సొందులో వేసుకొని గోళ్ళకంతా తలకాయలు గుద్దేసి ఆ పాపని విసిరి తెన్ని, ఈ బిడ్డలంతా మొత్తి తెన్ని, మా ఇంటి ముందు కుక్కుంటే కూడా కుక్కుని కూడా కొట్టి చంపేసినారు. ధర్మకర్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఊరికి వచ్చి వీడియో తీస్తా అంటే ఎందుకు తీస్తున్నారు అని అడిగితే ఒక అక్క ఆపరేషన్ చేసుకుంది మా పిన్ని. ఆపరేషన్ చేసుకొని అక్కని కొట్టేసి ఎందుకు కొడతాను అని అడిగితే మమ్మల్ని అంతా జుట్లు పట్టుకొని గోడలకి వేసి కొట్టేసి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు పిలిపించిన తర్వాత వాళ్ళంతా యూత్ అబ్బాయి 25 ఇయర్స్ అట్లా ఉంటారు. వాళ్ళంతా బాగా కొట్టేసి మా చిన్నపిల్లలను కూడా చూడకుండా కొట్టేసినారు. కుక్కును ఒకటి చంపేసి పారేస్తాను. మా తాత కాళ్ళు చేతులు లేవు నడిచేదానికి. ఆ కుర్జీ మీద కూర్చొని టైప్ని కొట్టేసి కిందికంతా దుబ్బేసిండారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. భూసేకరణ చేసే పద్ధతి ఇదేనా అనేది ఇక్కడ ప్రశ్న. విచక్షణారహితంగా కొడుతున్నారు. తెల్లకండువా వ్యక్తి అయితే ఒక మహిళని మనిషిలా కాదు పశువులాగా ప్రవర్తించిన పరిస్థితి కనబడుతోంది మనకి విజువల్స్ లో. ఏం జరుగుతోంది? గత కొంతకాలంగా వీళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు మేము మా భూమి ఇవ్వమని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామకుప్పం, శాంతిపురం మండలాల్లో యొక్క కుటుంబాల్లో తగాదాలు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు బలవంతంగా యొక్క భూసేకరణకు సంబంధించి కొన్ని కుటుంబాలపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి ఈ యొక్క దృశ్యాలు ఏదైతే శాంతిపురం మండలం మఠం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సల్లాపురి అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేత యొక్క భూసేకరణకు సంబంధించి భూములు ఇవ్వనటువంటి ఒక మహిళా కుటుంబం పైన ఒక్కసారిగా అతని అనుచరులతో దాడి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సల్లాపురి, అతని కుమారుడు, అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ, దిలీప్, నరేష్ వీరంతా కలిసి భూములు ఇవ్వనాలని చెప్పినటువంటి కుటుంబం పైన భౌతికంగా దాడి చేయడం కాకుండా వారిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో 3 పంటలు పండేటువంటి భూములను బలవంతంగా భూసేకరణ చేసి ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదంటూ ఓవైపు గ్రామస్తులంతా కూడా తిరగబడుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు కొన్ని కుటుంబాలపైన బలవంతంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. బలవంతపు భూసేకరణకు వీరంతా కూడా సహకరించాలంటూ భౌతిక దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మూర్తి కొంత కుప్పం రూరల్ ఏరియా అంతా కూడా కొంత వెనకబడిన ప్రాంతం. వాళ్ళకి సౌకర్యాల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఏమీ లేని ప్రాంతం. వాళ్ళని ఒక మీటింగ్ లాంటిది పెట్టి భూసేకరణ కోసం పర్టిక్యులర్గా అడగడం లాంటిది ఏమైనా జరిగిందా? సమావేశాలు పెట్టారా? భూమి ఇస్తున్న వాళ్ళకి ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఇంత దారుణంగా కొడుతున్నా కూడా పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోలేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే భూసేకరణ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం 2013లో ఒక చట్టం చేసింది. ప్రతి ఒక్క ఇంటికి భూసేకరణ చేసేటువంటి ఇంటికి సంబంధించి నోటీసులు జారీ చేయడం ద్వారా వారికి బలవంతపు భూసేకరణ అయితే చేయకూడదు. వారు అంగీకారం మేరకు గ్రామ సభ పెట్టాలి. దాని మేరకు అంగీకరించిన తర్వాతనే
భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యొక్క సేకరణ చేపట్టాల్సి ఉంది. కానీ ఈ యొక్క శాంతిపురం రామకుప్పం మండలాల్లో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి నోటిఫై చేసినటువంటి భూముల విషయంలో కేవలం సెక్రటేరియట్ లో ఈ యొక్క భూమి సేకరణ సంబంధించి నోటీసులు అంటించడం ద్వారా 12C 4C సంబంధించిన నోటీసులు జారీ చేయడం ద్వారా వీరందరినీ కూడా భూసేకరణకు బలవంతంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క మఠం పంచాయతీ పరిధిలో తల్లాపురి అనేటువంటి టీడీపీ నేత ఈ యొక్క వెంకటేశ్వరపురంలో ఒక మహిళ పార్వతి అనేటువంటి మహిళకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చారు. 1 ఎకరా భూమితో పాటు మరొక 3 ఎకరాల భూమి కూడా తనకు పేరిట ఇవ్వాలంటూ బలవంతంగా ఒత్తిడి తీసుకురావడంతో ఈ యొక్క ఘర్షణ చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అడ్డుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా దాడి చేస్తూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లబురుగురు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదంటూ బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.